ఏమైంది అమ్మగారు? ఏమీ లేదు. అమ్మగారి మొహంలో ఏదో ఇబ్బంది కనపడుతోంది. ఏటైనాదో ఏమో. అమ్మా, ఐ ఓకే? ఏంటో కొంచెం ఇచ్చింగా ఉంది నాన్న. ఎప్పుడిలా అవ్వలేదు కదమ్మా, ఎలర్జీ కూడా రాలేదు. అఖిల, ఆర్ యు ఓకే? కంగారేం లేదు, జస్ట్ ఇరిటేటింగ్ గా ఉంది. ఆంటీ, ఆర్ యు ఓకే? పని అయిపోయింది పార్వతి. పెద్దత్త బొబ్బలకి నిన్ను సావగొడతారు చూడు. 1 నుండి 10 లెక్కెట్టే లోపు నీకు సాకిరేవే. 1 2 3. అమ్మగారు, అమ్మగారు, సెకండ్ నీళ్ళట్టుకొచ్చాను, ఇందులో చెయ్యట్టండి. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే నాన్న, ఓకే, రిలీఫ్ గా ఉంది నాన్న. ఆంటీ, ఇప్పుడు ఓకే కదా? ఓకే. అమ్మాయి గారు, ఏందే? మీకు నా మీద కోపం ఉంటే నన్నేమైనా చేయండి. అందరికీ అన్నం పెట్టే చేతులకు ఎట్టా పైన తలపెట్టబుద్దైంది అమ్మాయి గారు. అమ్మగారు దేవత, అందరూ సల్లంగా ఉండాలని కోరుకుంటారు. అట్టంటే అమ్మగారికి బొబ్బలు రావాలని చూస్తున్నారు. తప్పమ్మాయి గారు, పాపం చుట్టుకుంటాది. చుట్టాలని మిమ్మల్ని నొక్కేస్తున్నాను. ఇంకెప్పుడు ఇట్టంటి పాడు పని చేయకండి. పని మనిషివి నాకే పాఠాలు చెప్తావా? నీ సంగతి చెప్తా, చూస్తా ఉండు. Yo, here comes the tiger. He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down.
నన్ను షటప్ అన్న పొట్టి మావ మహిగాన్ని ఈ గట్టప్పుతో బెదరగొడతాను. నిన్ను చెడుగుడు ఆడుకుంటాను. ఘట్టమనేని బుల్లి ప్రిన్సు వస్తున్నానుండు. అది తప్పు. ఇది కరెక్ట్. తప్పు. కరెక్ట్. తప్పది. కరెక్ట్. కరెక్ట్. తప్పు. నేను ఆడతాను చూడు. మళ్ళీ ఆడతా. బావా సినిమావా రాళ్ళంటాడుదా రా బావా. ఎరా ఎక్స్ట్రా ఇంకేమన్నా బలిసిందా నన్ను రాళ్ళాటాడమంటున్నావు? నువ్వు కూడా ఖాళీనే కదా సిన బావా. నిన్నేమన్నా రాళ్ళు కొట్టమన్నారా ఏంది? ఆడమనే కదా అన్నది. దా టైం బ్యాడ్. దా. మన జాతకాలు బాగుంటే మీకు కూడా ఎందుకు లోకి అవుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఉన్న బలంగా జాతకాలు మారుతాయి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. తలరాతలు సరిదిద్దుకుంటాయి. కట్టాలు తీరి సుఖాలొత్తాయి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. నిజంగా మార్చేస్తుందా? నిజమే బావు. మా ఊళ్ళో సోదమ్మా మేము ఎండాకాలం స్వర్గానికి వెళ్తామని మేము ఇక్కడికి రాలా. అంతేనంటావా? అయితే ఓ కేకేయండి. ఉన్నది ఉన్నట్టు చెబుతాను. ఓ సోదమ్మా, ఓ సోదమ్మా, నిన్నే. దా బుట్టలో పడ్డారు ఎదవలు. దా ఇట్రా. దా 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 దా. సోది చెబుతానమ్మ సోది. సోది చెప్పకు, నిజమే చెప్పు. ఇలా కూర్చో. ఓ సినబావా, ఆ, తెల్లదొరసారని పిలవనా? వైట్ పిగ్గా వద్దు, బురద చేస్తుంది. తుండు కొట్టేసుకుని ఏసీ కింద పడుకుని ఉంటది, అక్కడే ఉన్నాయి. సోదమ్మా మా శర్మావు జాతకు చెప్పు. గుదిబండలెక్కున్నావు. ఏ బియ్యం వాడతావు దొరా? నీ చెల్లి నిలువుగా పెరిగినాది. నువ్వు అడ్డంగా పెరిగినావు. పుట్టినప్పుడే ఎవరో నెత్తి మీద కొట్టినట్టు ఈ దొరేమో పొట్టిగా ఉన్నాడు. దీప్తి వీడి చెల్లని నీకెలా తెలుసు? భవిష్యత్తే తెలుసు, బంధాలు తెలియవా దొరా? ఆడపిల్లలు యాడుంటే ఆడికి లగెత్తుకుని పరిగెత్తుతావు. సెంటు వాసనకు పడేటోడివి, ఈ నడుమ డీసెంట్ గా ఉన్నావు. అమ్మో, ఇది డొక్క చించి ఆరేసి ఇస్త్రీ చేసేలా ఉంది. మా కొండన్న జాతకము ఈడమరిచి చెప్పు చోదక్క. గుట్ట పోలేరమ్మ సాక్షిగా, బండ మాంచాలమ్మ సాక్షిగా, చెట్టు ఎల్లమ్మ సాక్షిగా, పుట్ట మారమ్మ సాక్షిగా, సోది చెబుతానమ్మ సోది.
ఈ భారీ కాయం తొలి ప్రేమలో పడతాది. పవన్ కళ్యాణ్ మాదిరి కట్టాలు పడి పేసి మనసు నెగ్గాలా. కింద పడితేనే లేవలేడు, ప్రేమలు పడితే లేస్తాడా? నువ్వు వండు శరబావా. సోదమ్మా, నా ప్రేమ పండాలండి ఏం చెయ్యాలా? నువ్వు తిని పండరాదు దొర, అసలు తిండే తినరాదు. అసలు తినకూడదా? నా వల్ల కాదులే, ప్రేమ దేవుడు అరుకు. ప్రేమను కాదనే మూర్ఖుణ్ణి నిన్నే సూతున్నాను. వద్దనుకుంటే నీ ఇట్టం. ఈ జన్మలో ఇంక నిన్నెవ్వరూ ఇట్టపడరు. అంత మాట వద్దులే సోదమ్మా. సరే, తిండి మానేసి ఏం చేయాలో చెప్పు. వీడి తిక్క కుదరాలంటే సరైన వైద్యమే చెప్పాలి. రోజూ 2 తులసాకులు, 2 చెంచాల పసుపు నీళ్లు మటుకు తాగాలా. మెల్లిగా నీ కొవ్వు కరుగుతాది. బేగా ఆ పిల్ల మనసు కరుగుతాది. 2 తులసాకులు, 2 చెంచాల పసుపు నీళ్ళ. సోదమ్మా, నా జాతకమేటి? నేను నా పెద్ద బావ దేవేంద్రుని ప్రేమిస్తున్నా. దేవేంద్రుణ్ణి ఇష్టపడుతున్నావు. కిలకిలమని నవ్వితే పడే మన్మధుడు కాదమ్మా దొరా. త్యాగాలు చెయ్యాలా, తపస్సు చెయ్యాలా. సింపుల్ గా అయ్యే చెప్పరాదు? అట్టయితే దేవాయ నమః అని దేవకోటి రాయాలి తల్లి. కోటీశ్వరుణ్ణి మనువాడాలంటే 1,000 తూర్లు రాయాలి మరి. అంతేనంటావా? అట్టగేలే, నా ప్రేమ కోసం అల్దిద్దుతాను, దేవకోటి రాస్తాను. మూర్ఖుల జాతకాలు బాగానే చెప్పావు, మరి నా ఫ్యూచర్ ఏంటి? నీకు ఫ్యూచరే లేదు దొరా. వాట్? ఎస్ చిన్న దొరా, నిన్నిట్టపడే సిలకను కాదంటే నీకు పాడెగడత చూసుకో. అయ్య బాబోయ్, తప్పగట్టేస్తానా? ఆ మెంటల్ దాని మెడలో తాళి కట్టకుండా వేరే ఆప్షన్ లేదా? బంగారం కాదంటే సింగారమే దొరా. నువ్వు గనక ఆ సిలకను ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే గేతో మ్యారేజ్ అవుతాది. గే? యు మీన్ హిజ్రాని వజ్రం లెక్క చూపించినావు. శరబావా, అయితే నాకు సిద్ధ
అత్తడా అత్తలేంట్రా నీ బొంద. అయినా కొచ్చేతో పెళ్ళి అవుతుందంటే నవ్వొస్తుందంట్రా మీకు. ఏ సోదమ్మా, నువ్వు సో చెప్తే నేను నమ్మాలా? అయినా నువ్వు చెప్పిందంతా జరుగుతుందని గ్యారంటీ ఉందా? ప్రూఫ్ ఏంటి? ముందు చేతులు వందెట్టు దొరా. ప్రూఫ్ అంటే ఏం చేస్తాం వీడి బొందా? వీడు కేర్ చేయకపోతే ఈ క్యారెక్టర్ వేసిన ప్రయోజనం ఉండదు. గుట్ట పోలేరమ్మ సాక్షిగా, బండ మాంచాలమ్మ సాక్షిగా, సెట్టు ఎల్లమ్మ సాక్షిగా, పుట్ట మారెమ్మ సాక్షిగా, సోది చెబుతానమ్మ సోది. ఓయ్ సిన్నదొరా, ఇంకో 10 నిమిషాల్లో మీ ఇంట్లో పెళ్లి ముహూర్తాలు చూస్తారు చూడు. ఎవరికి? ఇంకెవరికి? ఆ పని మనిషి పార్వతికి. ఆ పార్వతమ్మ పెండ్లికి ముహూర్తాలు చూస్తామని చెబుతా ఉండా. అది నిజమైతే నా మాటలన్నీ నిజమని నమ్మాలి దొరా. ఐసి, ఇదేదో బానే ఉంది. అలా జరిగితే నువ్వు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయని నమ్ముతాను. పనిలో పని ఇంకో 100 ఇస్తాను. మా బ్రోన్ చేసుకునే అమ్మాయి గురించి కూడా కొంచెం చెప్పు. మారాజును చేసుకోబోయే మారాణి ఈడనే ఉంది దొరా. కూసును తినే దొరసాని రాదు, మీ అందర్నీ సల్లంగా చూసుకునే దేవతొస్తాది. అష్టైశ్వర్యాలను కొంగున కట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ వచ్చి 7 అడుగులు వేస్తాది. ఆ యమ్మ కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు. అదృష్టలక్ష్మి కోడలిగా వచ్చే రోజు దగ్గరనే ఉన్నాది. ఊరికోరాదు, అంత పొగుడుతా చెప్పడం ఎందుకు? ఈయన్నే నీ ఎదురుగానే ఉన్నాను కదా, నా పేరు చెప్పు సోదక్క. అయ్యా, నీ సిగ్గు సిగదరిగిపోను. నేనొకటి చెప్తే నువ్వొకటి చెప్తున్నావు. నాకు తిక్కబట్టేలా ఉంది. పోయొత్తాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. మహి, నన్నే షటప్ అంటావా? చూసావా నా తడక? అది ఐష్ అంటే. break you down.